తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? ఇతనే మనకు కావాల్సింది. అవును, ఇతనే సరైన వాడు. నిన్ను రాజు తీసుకొని రమ్మన్నాడు. మీరు తెమ్మన్నా వచ్చి తెచ్చా మహారాజా. వెంటనే అతన్ని ప్రవేశపెట్టాడు. ఇదిగోనే మహారాజా. ప్రణామములు రాజా. ప్రణామం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరు మనసు కృంగని మీ తమ్మగలేదు. మీ దాసుడైన నేను వాడితో పోరాడలేదు. వానితో పోరాటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు. నేను నా తండ్రి వద్ద గొర్రెలను కాయించుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి తిని అది నా మీదకి రాగా నేను దాన్ని గొంతు పట్టి చీల్చి తిని నీ దాసుడైన నేను ఆ సింహముడు ఎలుగుబంటిని చంపి తినే ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వల్ల అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఆ యెహోవా ఈ ఫిలిష్తీయుడి చేతిలో నన్ను విడిపించును. ఓము యెహోవా నీకు తోడుగా ఉండెను గాక. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులు, నేను ఫిలిష్తీయుడైన గొలియాతును సరే తీసుకుని మా బయటకు వచ్చి చేయాలా నేను కుక్కలా నీవు కత్తి వీటేడు బలమే ధరించుకొని నా మీదకి వచ్చితివా? అయితే ఇశ్రాయేలు సైన్యములకు అయిన అధిపతి అయిన యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. నేను నిన్ను చంపి నీ తల తెగవేయుదును. ఈ దినమున నేను ఆకాశ పక్షులకు భూమి మృగములకు ఇచ్చును. ఇలా రా, నిన్ను చంపేసి నిత్యవాది ఆకాశ పక్షులకు పూజలు చేసేదనా రా.